ఐవీఎఫ్ సక్సెస్ అవ్వడానికి ఏ ఫ్యాక్టర్స్ మెయిన్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని చెప్పి అడుగుతూ ఉంటారు. సో మనం ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో మెయిన్గా ఐవీఎఫ్ సక్సెస్ అవ్వడానికి మనకి 3 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఎగ్ అన్నమాట. సో అండం అనేది ఎలా ఉంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాంగ్ విత్ దట్ 7 పారామీటర్స్. మూడోది ఏంటంటే యుటరస్, గర్భసంచి. సో ఈ 3 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఒక్కొక్క కపుల్కి ఒక్కొక్కలాగా సక్సెస్ రేట్ ఉంటుంది. సో అందరికీ ఒకటే సక్సెస్ రేట్ ఉండదన్నమాట. ఎందుకంటే కొంతమందికి ఫిమేల్స్లో ఇష్యూస్ ఉంటాయి, కొంతమందికి మేల్స్లో ఇష్యూస్ ఉంటాయి, ఇంకొంతమందికి గుడ్ క్వాలిటీ ఎంబ్రియో ఫామ్ అయినా కూడా కొన్ని ఇంప్లాంటేషన్లో అంటే బేబీ అతుక్కోవడానికి యుటరస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏ పేషెంట్కైనా మినిమం ఈ 3 పారామీటర్స్ని బేస్ చేసుకొని ఇండివిజువలైజ్డ్గా మనకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్. సో అండం విషయానికి వస్తే సో మనం కొంచెం అడ్వాన్స్డ్ ఏజ్ గ్రూప్ కొంతమందికి ఒక 38-39 ఇయర్స్కి మనకు ట్రీట్మెంట్ చేసినప్పుడు అందులో కొంతమందికి ఇన్హరెంట్గానే ఎగ్ క్వాలిటీ అనేది తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. లేదా కొంతమంది పీసీఓడి పేషెంట్స్ ఉంటారు. సో మెయిన్గా ఇలాంటి పీసీఓడి పేషెంట్స్కి చూడడానికి చాలా ఎగ్స్ వస్తాయి మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసినప్పుడు. బట్ అందులో మెచ్యూర్ ఎగ్స్ వచ్చి సో అలా మెచ్యూర్ ఎగ్స్ ఫర్టిలైజ్ అయ్యి గుడ్ క్వాలిటీ ఎంబ్రియో ఫామ్ అయ్యే రేషియో ఉంటుంది కదా, అది నార్మల్ రిమైనింగ్ డిసీజ్తో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. సో అలాగే ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్ ఉంటారు. వీళ్ళల్లో కూడా ఎగ్ క్వాలిటీ అనేది అంటే మీరు మనకు ఒక 4-5 ఎగ్స్ వచ్చినా కూడా అందులో నుంచి ఎంబ్రియో ఫామ్ అయ్యే కెపాసిటీ అనేది ఇటువంటి పేషెంట్స్కి కొంచెం తక్కువగా ఉండొచ్చు. సో ఇలా మనకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనం రిట్రీవ్ చేసిన ఎగ్స్లో డిసీజ్ని బట్టి ఒక్కొక్కరికి ఒక క్వాలిటీ ఎగ్స్ అనేవి వస్తాయి. బేస్డ్ ఆన్ దట్ ఎంబ్రియోస్ అనేవి మీకు ఫర్టిలైజ్ అయ్యి ఫామ్ అవుతాయి. 7 పారామీటర్స్ కూడా అంతే. కొంతమందికి ఏంటంటే మొటైల్ స్పర్మ్స్ తక్కువగా ఉండడము, లేదు కౌంట్ అంతా బాగున్నా కూడా మార్ఫాలజీ చాలా అబ్నార్మల్గా ఉంటుంది. సో దానికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే రిమైనింగ్ డిసీజెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆల్కహాల్, ఒబేసిటీ, సో ఏదైనా రీజన్ అవ్వచ్చు. బట్ సో 7 పారామీటర్స్లో అంటే క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్లో డిఫరెన్స్ ఉండడము, స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. సో ఫ్రాగ్మెంటెడ్ స్పర్మ్ ఉంటుందన్నమాట, అది హై ఉండడము. సో ఇటువంటి పేషెంట్స్లో ఏంటంటే ఈ విధంగా ఎగ్ని ఫర్టిలైజ్ చేసే కెపాసిటీ అనేది స్పర్మ్కి తక్కువగా ఉండొచ్చు. సో 2 బాగున్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాయి. సో ఇలా ఫామ్ అయిన ఎంబ్రియో అనేది బేసిక్గా మనకి ఇండివిజువల్ ఎగ్ అండ్ స్పర్మ్ ఫర్టిలైజేషన్ కెపాసిటీ బట్టి మనకి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా ఎంబ్రియోస్ మీకు ఫామ్ అయినప్పుడు అందులో యూజువల్గా మనం ట్రాన్స్ఫర్ చేసే ఎంబ్రియోస్ బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోస్. సో 5వ రోజు ఎంబ్రియోస్కే మనకి ఇంప్లాంటేషన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో డే 3 ఎంబ్రియోస్తో పోలిస్తే డే 5 ఎంబ్రియోస్కి మనకి ఇంప్లాంటేషన్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము 49 అన్ని సెంటర్స్లో కూడా డే 5 బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోనే మనము ఎస్ఓపి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ పక్కన పెడితే ఇంకా రిమైనింగ్ మిగిలింది ఏంటి అంటే యుటరస్. సో గర్భసంచి అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. యుటరస్లో కొంతమందికి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, క్రానిక్ ఎండోమెట్రైటిస్ అంటారు. లేదు కొంతమందికి ఏంటంటే పాలిప్స్ అని, లేదు ఫైబ్రాయిడ్స్ అని, ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏవైతే మనకి ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుంటాయో సో అటువంటి దానికి సరైన ట్రీట్మెంట్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో సే ఫర్ ఎగ్జాంపుల్ పాలిప్ సైజ్ పెద్దదిగా ఉంది, అది ఫండల్ రీజియన్లో ఉంది. సో అటువంటి వాళ్ళకి ఆల్రెడీ 1 or 2 అబార్షన్స్ అయ్యాయి, లేదా ప్రీవియస్గా మీకు ఐవీఎఫ్ అనేది ఫెయిల్ అయింది. సో ఇలా చూసుకొని మనం హిస్టరీ వైజ్ ఈచ్ పేషెంట్కి ఇండివిజువలైజ్డ్గా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో యుటరస్లో మనం ఏదైనా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసినట్లయితే దానికి సంబంధించిన కొన్ని టెస్ట్లు చేస్తామన్నమాట. హిస్ట్రోస్కోపీ చేస్తుంటాం కామన్గా. ఇలా హిస్ట్రోస్కోపీ చేసి అందులో ఏమైనా గర్భసంచిలో అతుకులు ఉన్నా క్లియర్ చేయడము, పాలిప్స్ ఉన్నా క్లియర్ చేయడము ఇలా చేస్తుంటాం. సో ఇలా అన్ని రకాల ఫ్యాక్టర్స్ని మనము కరెక్ట్గా ట్రీట్మెంట్ అది ఇచ్చినట్లయితే మీకు ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.